Hi friends, this is Lavanya and this is my new YouTube channel, and my YouTube channel name is Vlogs with Lovely Loves, and please support me and subscribe to my channel and like and share it. And today I am making modakam. This is favorite for Ganesha, అండ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి కావాలో అన్నీ మీకు వివరంగా చెప్తాను. పూర్తిగా చూడండి వీడియోని. ఎలా చేయాలో చూద్దాం. కమాన్ ఐల్ షో యూ. ముందుగా మనం కావాల్సింది బియ్యపిండి, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి అండ్ మన ఇంట్లో ఉండే ఏదైనా డ్రై ఫ్రూట్స్, అండ్ అందులోకి కొబ్బరి తురుము, ఇంకా బెల్లం. అండ్ ఇది మోదకం చేసే మిషన్ అన్నమాట. మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. సరిపడా వాటర్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. మనం ఏ కప్తో బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్తో వాటర్ పోసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఇందులో పిండిలో కూడా తీపి కావాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఏ కప్తో వాటర్ తీసుకున్నామో అదే కప్తో బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. అండ్ అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా మొత్తం ముద్దగా అయ్యి మంచిగా మనకి చపాతీ పిండి అలాంటిది అలా అవ్వాలి. నెయ్యి వేసుకొని దాంట్లోనే మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని దాన్ని బాగా కలుపుకొని వేపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఏదే కప్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం, తీపి ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. లేకపోతే ఒక కప్పుకి ఒక కప్పు సరిపోతుంది. ఇలా మనకి బాగా ఇలాగా బెల్లం అంతా కరిగిపోయి ఇలా దగ్గరికి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కాసేపు దగ్గరికి పడేంత వరకు చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ ఇప్పుడు మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం తీసుకునే మిషన్కి మనం ఫుల్గా నెయ్యి అప్లై చేసి నెయ్యి తీసుకుని అందులో ఒక పిండి ముద్దను పెట్టి దాన్ని చుట్టుపక్కల మొత్తం ఆనుకునేలాగా పెట్టుకొని మధ్యలో మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని అది వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం తీసుకుని దానిపైన పెట్టి నేను చూపించే విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని మన లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మోదకం అనేది పూర్తిగా తయారైపోతుంది. చూడండి. అండ్ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అందులో మనం ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టీమ్ చేసుకోవడం కోసం. అండ్ ఆ స్టీమ్ చేసుకునే ప్లేటు మొత్తం నీట్గా ములిగిన తర్వాత మనం దానిపైన మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు. ఇంతలో ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ఆ నెయ్యి మొత్తం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకు మోదం అంటుకోకుండా రావడం కోసం. అండ్ ఆ ప్లేట్లోకి మనం మోదకాలు చేసుకునేవన్నీ షిఫ్ట్ చేసేసుకుందాం. మొత్తం మన క్వాంటిటీ బట్టి మన ప్లేట్ సైజ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాటర్ చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు ఇందులో మనం ఈ ప్లేట్ పెట్టేసుకుందాం. ఈ ప్లేట్ పెట్టుకొని కరెక్ట్గా ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి మనం ఫోర్క్ స్పూన్తో చూస్తే మనకి ఇలా అంటుకోకుండా వస్తే అది తయారైపోయినట్టు. అండ్ మనం దీన్ని తీసి చల్లారి పెట్టుకుందాం. అండ్ మన మోదకాలు రెడీ అయిపోయినాయి. మనం తయారు చేసిన మోదకాలు. సో యమ్మీ అండ్ సో టేస్టీ. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి.